వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనసేన అభిమానులు, కార్యకర్తలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి జయకేతనం జనసేన 12వ ఆవిర్భావ సభకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో కూడా అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోబోతున్నారు. చిత్రాడికి ప్రస్తుతం కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో అక్కడ పోటెత్తారు. జయకేతన సభ జన సునామీని తలపిస్తోంది. జై జనసేన నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగిపోతోంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, థ్యాంక్ యూ చందు. చిత్రాడ గ్రామం అయితే పూర్తిగా ఏరుపెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. రహదారులన్నీ కూడా జన సైనికులు, జనసేన వీర మహిళలతో అయితే పూర్తిగా దద్దరిల్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 5 నిమిషాల్లోనే పవన్ కళ్యాణ్ అయితే సభా వేదికకైతే చేరుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నటువంటి సభ ఏదైనా ఉందంటే చిత్రాడ సభ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దాదాపు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా 10 లక్షల నుంచి 10 లక్షల మంది జనాభా అయితే ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. పూర్తిగా రహదారులన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్తో రద్దీగా మారిపోయినటువంటి పరిస్థితులని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి మరికొద్ది నిమిషాల్లోనే దాదాపు ఏదైతే చిత్రాడకు సంబంధించినటువంటి హెలిప్యాడ్ ఉందో హెలిప్యాడ్ వద్దకైతే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి నేరుగా సభా ప్రాంగణం మీదకి వెళ్తారు. సభా ప్రాంగణం వద్ద జనసేన పార్టీకి సంబంధించినటువంటి జెండానైతే ఆయన ఆవిష్కరించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జన సైనికులు, జనసేనకు సంబంధించినటువంటి వీర మహిళలంతా కూడా సభా ప్రాంగణంలో ఆశీనులైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా ఇప్పటికే ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. దాదాపు అన్ని జిల్లాల నుంచి కూడా పూర్తిగా పెద్ద ఎత్తునైతే భారీ సమూహంతో తరలి వచ్చినటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం పేరు మరోమారు ఆంధ్ర రాష్ట్రంలో అయితే పైకి ఆంధ్ర రాష్ట్రంలో వినిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉన్నాయో ఈ వేడుకల్ని జనకేతనంగా కూడా నామకరణం అయితే చేయడం జరిగింది. అయితే దీంతో పాటు ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే రాజమండ్రి నుంచి నేరుగా సభా వేదిక వద్దకైతే హెలికాప్టర్ ద్వారా అయితే రానున్నారు. మరి కొద్ది నిమిషాలు అంటే మరో 2-3 నిమిషాల్లోనే పూర్తిగా సభా వేదిక వద్దకైతే ఆయన వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నలుమూలల నుంచి కూడా పూర్తిగా జన సైనికులు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. అలాగే ఇటు చూసుకుంటే మరోవైపు జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు కూడా సుదూర ప్రాంతాల నుంచి అయితే వచ్చారు. పూర్తిగా తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనే అంశమే ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికర ఘటనగా అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా, ఏ టీవీ ఛానల్లో చూసినా ఈరోజు చిత్రాడ వేదికగా జరిగేటటువంటి సభా వేదికే పూర్తిగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మా నెల్లిమల్ల విజయనగరం నుంచి వచ్చాయండి. సత్యవాడ నియోజకవర్గం మాది. మన మేడం గారు వచ్చి లోక మాధవ్ గారు. అది సార్ ఎట్లా అనిపిస్తుంది సార్, పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురం వేదికగా ఏదైతే సభను ఏర్పాటు చేశారో దీన్ని ఎట్లా అనిపిస్తుంది? అంతే ఇన్ని లక్షల మంది ఒకే చోటకు రావటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఆరోగ్యం బాగులేకపోయినా వచ్చాం చూడాలనేసి చాలా సంతోషంగా ఉంది. జనం చూస్తే చాలా ఎల్లైపోయాం లోపలికి. చూసి పాసులు ఉన్నప్పుడు కూడా వెళ్ళకుండా బయటకు వచ్చేసాం. అది పరిస్థితి. మరి జనసముద్రంలో సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోనే లోకం మాధవ్ గారు మా శాసనసభ్యురాలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జన సైనికులు మహాసముద్రంలా ఇక్కడ వెల్లువిరిశారు. ఇక్కడికి రావడానికి చాలా ఉత్సాహంతోనే మేము అంత దూరం నుంచి వచ్చాం. మా పవన్ కళ్యాణ్ గారిని వస్తారేమని ఆశతో ఇప్పుడు మా జీవితం ధన్యమైపోయింది అన్నట్టు ఆ ఉత్సాహం మాకులో ఉంది. ఇలాంటి ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ రావడం ఎంతో గర్వించదగ్గ విషయం. మాతో పాటుగా ముసలి వాళ్ళు, మహిళలు, వీర మహిళలు అయితే మరీ ఉత్సాహంగా, మరీ దీనిగా వచ్చి ఆ కార్యక్రమానికి ఇచ్చేశారు. మా అభిమాన నాయకుడు, మా ప్రియ నాయకుడు ఎప్పుడు వస్తారని చూస్తున్నటువంటి తరుణంలో మా వీర మహిళలు, మా జన సైనికులు, మా కుర్రవాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. ఇది మాకు చాలా పండగ రోజు. హోలీతో పాటుగా మా పవన్ కళ్యాణ్ అన్న పండగ వాతావరణాన్ని ఇక్కడ పిఠాపురంలో చూపించారని మేము అంత దూరం నుంచి వచ్చాము. ఇది మా మేడం గారు మరీ అంతమందిని 1,00,000 మందిని విజయనగరం నుంచి పంపించడం మరీ ఉత్సాహంగా ఉంది. ఇది మాకు చాలా పండగ దినం ఈరోజు అని మేము అనుకుంటున్నాం. దాదాపుగా ఏదైతే జన సైనికులకు సంబంధించి ఏదైతే అంచనాలు వేశారో అంచనాలు తారుమారు చేస్తూ పూర్తిగా
రికార్డును బద్దలు కొట్టిన పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపించిందని చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే సిద్ధం సభలో 1,50,000 పైచీలుక లేనటువంటి జనవాహిని ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి ఏదైతే 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయో ఈ వేడుకలకు సంబంధించి దాదాపు 10 లక్షల పైచీలకు జనాభా వచ్చినట్లుగైతే ప్రస్తుతం అంచనాకు వచ్చారు. అయితే మరికొద్దిసేపట్లో మరో 3-4 లక్షల మంది కూడా ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. తన జన నేత వారి హృదయాలు గెలుచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు చూస్తామంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి హృదయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ కోసమైతే పరితపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఒక్కొక్క వాగ్దానాన్ని కూడా పూర్తిగా నెరవేరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఈ మధ్య చూసుకుంటే ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో గిరిజన ప్రాంతాల్లో కాలినడకన వర్షంలో కూడా ఆయన కాలినడకన బురదలో వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాలికి చెప్పులు లేకుండానే పూర్తిగా ఆ ప్రాంతాలన్నీ కూడా కలిగి తిరిగి అక్కడ రహదారులు నిర్మించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే ఇటు పవన్ కళ్యాణ్ పిఠాపురానికి దొరికినటువంటి ఒక వజ్రం అని గతంలో ఈ వజ్రాన్ని కోల్పోయినటువంటి వారందరూ కూడా ఇప్పుడు బాధపడుతున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే చిత్రాడకు సంబంధించినటువంటి రహదారి ఉందో పూర్తిగా రహదారులన్నీ కూడా ట్రాఫిక్తో నిండిపోయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటికే చేరుకోవడమే జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే దాదాపు పూర్తిగా ఒక జనవాహినియే మనకు కనిపించినట్లుగా చెప్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో సభా వేదిక నుంచి జన సైనికులకు సంబంధించి కానీ వీర మహిళలకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఏం ఉపన్యాసం ఇవ్వబోతున్నారు అనేది ప్రస్తుతం ఈ హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తామా, పవన్ కళ్యాణ్ని మనం ఎప్పుడు మన కల్లారా చూస్తామంటూ కూడా ఉదయం నుంచి కూడా ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి జనాలైతే పూర్తిగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వచ్చేటటువంటి వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే జనసేనకు సంబంధించిన వారు కానీ లేదా ఇటు రాష్ట్ర పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. ప్రధానంగా తాగునీరుతో పాటు తినేందుకు ఆహారాన్ని అలాగే వారికి ఎప్పటికప్పుడు ఫ్రూట్స్ను కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఎక్కడికక్కడే ఉన్నాయి. పూర్తిగా పార్కింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏ సమావేశం జరిగినా ప్రధానంగా వచ్చేటటువంటి సమస్య పార్కింగ్ సమస్య. ఆ పార్కింగ్ సమస్యని తలదన్నేలా 9 పార్కింగ్స్ను కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. పూర్తిగా పార్కింగ్స్లో ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ అయితే వారి వద్ద పాసలు ఉన్నప్పటికీ కూడా ఈ జనాల్ని చూసేందుకు వచ్చేటట్టు వారంతా కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉందంటూ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ లోపలికి వెళ్ళలేకపోయినా తమ అభిమాన నాయకుడిని వారి సెల్ ఫోన్లో కూడా పూర్తిగా లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, రానున్న రోజుల్లో పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతున్నారు, ప్రధానంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా జనసేనకు సంబంధించి కానీ జన సమీకరణలకు సంబంధించి కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నదే ఇప్పుడైతే హాట్ టాపిక్గా నడుస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఇటు పిఠాపురంకి సంబంధించి పూర్తిగా ఒక పండగ వాతావరణమే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే హోలీ పండగ జరిగిందో అధర్మం మీద ధర్మం యుద్ధం గెలిచినటువంటి రోజు, ఆ రోజునే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పూర్తిగా ఈరోజు ఆవిర్భావ సభ నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. చందు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఎప్పుడు ఏ సభ జరిగినా ప్రభంజనమే. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ జయకేతనం సభ ఒక ఎత్తు. దాదాపు 1700 మంది పోలీసులు భారీ భద్రతా బలగాల మధ్య కూడా సభని నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అటు 15 డ్రోన్లతో కూడా సీసీ కెమెరాలతో కూడా సభా వేదిక దగ్గర అంతా కూడా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంకి చేరుకున్నారు. అక్కడి నుంచి మరికొద్దిసేపట్లోనే సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. అయితే పవన్ ఈరోజు ఏం మాట్లాడతారు, జనసేన శ్రేణులకు ఏమని దిశానిర్దేశం చేస్తారు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఈరోజు ప్రత్యేకించి ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది అనేది కూడా సర్వత్రా కూడా ఉత్కంఠ రేగుతోంది. అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనసేన అభిమానులు కార్యకర్తలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొద్దిసేపట్లో ఆయన సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా 70 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాదాపు అనుకున్న దానికంటే కూడా అభిమానుల కార్యకర్తలు ఆ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
ఎస్టిమేషన్ చూసుకుంటే 2 లక్షలు కానీ 5 లక్షలు ఆపై జనాభా కూడా ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఎప్పుడెప్పుడు ప్రసంగం స్టార్ట్ అవుతుంది, ఏమని మాట్లాడబోతున్నారని అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ సభకి సంబంధించి కూడా తెలుగు సంస్కృతికి చరిత్రకి అద్దం పట్టేలా కూడా ఈ సభ ఉండబోతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జన సునామీని తలపిస్తోంది ప్రస్తుతం సభా ప్రాంగణం. మరికొద్దిసేపట్లో జనసేన అధినేత సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే జనసేన నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. హోలీ పండుగ అంతా కూడా ప్రస్తుతం